హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో పప్పు బియ్యం రెసిపీ చెప్పబోతున్నానండి. పప్పు బియ్యం లేదా పప్పన్నం, క్యారెట్ అండ్ పప్పులు వేసి చేస్తే చాలా అంటే చాలా హెల్దీ. పిల్లలకైతే ఎవరికైనా హెల్దీ అండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా హెల్దీ అండి. ఇది తింటే మాత్రం తీసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. హెల్దీ మాత్రమే కాకుండా చాలా టేస్టీగా ఉంటుంది. వేరే కర్రీ అవసరం లేదు అసలు దీనికి చెప్పాలంటే. సో ఈ పప్పన్నాన్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందు మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి షాజీరా వేసుకోవాలి. అది కొద్దిగా వేగగానే ఇందులోకి హోల్ గరం మసాలాలు వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగా వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. అవి వేగగానే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే క్యారెట్, ఆనియన్ ముక్కలు వేసి బాగా వేపుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి పప్పులు వేసుకోవాలి. కొద్దిగా పెసరపప్పు, అలాగే కొద్దిగా శనగపప్పు వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేయాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కల్ని, అలాగే వేపుకున్న తర్వాత 1 స్పూను నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్కి తగినట్టుగా సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు వేసుకోవాలి. పసుపు ఎక్కువ వేసుకోకూడదండి, జస్ట్ చిటికెడు పసుపు వేసుకోవాలి. అలాగే సాల్ట్ మన రుచికి తగినంతగా వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 7-8 క్యాష్యూ ముక్కలను అయితే వేసుకోవాలండి. క్యాష్యూస్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం బాగా కలపాలి. అన్నీ కలుపుకున్న తర్వాత ఇందులోకి మరిగించి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. నార్మల్ వాటర్ అయినా వేసుకొని రోలింగ్ బాయిల్ అయ్యేదాకా వీటిని ఉడకనివ్వాలి. వాటర్ అనేది మసులుతున్నప్పుడు మిక్స్ చేసి నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసి ఉడికించుకోవాలండి. బాస్మతి రైసే కాదు, దీంట్లోకి నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ రైస్ అని కూడా చాలా బాగుంటుంది టేస్ట్. జస్ట్ వీడియో పర్పస్ కింద బాస్మతి రైస్ యాడ్ చేస్తున్నాను. ఇలా అంతా ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇది కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ వీటిని బాగా ఉడకనివ్వాలి. అన్నం ఉడికి దాన్ని బట్టి మీకు ఏమైనా వాటర్ తక్కువ ఎక్కువ అయితే దాన్ని అడ్జస్ట్ చేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించేస్తే ఎంత టేస్టీ పప్పన్నం అయితే రెడీ అయిపోతుందండి. మూత తీసి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా ఉడికిపోయిందో అన్నం అయితే. అసలు ఎంత ఫ్లేవర్ వస్తుంది, మనకి ఇల్లంతా స్మెల్ వస్తుంది చాలా మంచిగా. సో ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ చేయండి. అలాగే రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.